వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. 5 ఏళ్ల లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి అందించాం. నాడు నేడుతో ప్రభుత్వ పథకాలు బాగు చేశాం. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు అని అన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని, ఈ 59 నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా?